నా పేరు లికో. నేను నా స్నేహితులు రాయ్ ఇంకా డాట్లతో కలిసి టెరా ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. నేను ఈ మధ్యన నా బేసిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అయ్యాను. అయితే ఇప్పుడు రాయ్ వంతు వచ్చింది. అతను ఆర్టిజన్ జిమ్ లీడర్ తో తలపడాలి. అతనే బ్రాసియస్. ఫ్లేమ్ థ్రోవర్ ని వాడుతూనే ఉండు. నిజంగానే చాలా కష్టపడుతున్నారు. అలాగే మనం టెరా ట్రైనింగ్ లో పాస్ అవ్వాలి ఫ్యూకోకో. కాబట్టి గెలిచి చూపిద్దాం. తర్వాత మనం బ్లాక్ రిక్వెస్ట్ అని కూడా ఓడించి చూపిద్దాం. సరే, ఇప్పుడు స్టాంపింగ్ టాంట్రమ్ వాడు. 1 2 3 4 5 6. బహుశా ఎక్కువగానే కష్టపడ్డారు. ఒక పయనం స్టార్ట్ చేద్దాం బ్రదర్. ఏ ప్రశ్న అయినా దొరికేను ఒక ఆన్సర్. చక ఒక పయనం స్టార్ట్ చేద్దాం బ్రదర్. ప్రతి అడుగు అడుగులో అడ్వెంచర్. లెట్స్ గో. Come on, let's get started. Sparkle, the glow of flame and art. అయితే ఇదే నా ఆర్టిజాన్. బాగుంది కదా? కానీ ఇక్కడ ఏదో నిర్మాణం జరుగుతోంది. బహుశా పండుగేమో. మెల్లగా చేయండి, మెల్లగా, జాగ్రత్తగా పెట్టండి. చక్కగా చేశారు, పర్ఫెక్ట్ గా ఉంది. హాయ్ మిస్టర్ హ్యాసెల్. మ్మ్. ఓ మీరేనా? హలో అందరికి. ఇదంతా ఏంటి? దీని మీద వెల్కమ్ టు ఆర్ట్స్ ఫెస్టివల్ అని ఉంది. అవును, ఇక్కడ ఆర్టిజన్ లో ప్రతి సంవత్సరం ఈ సమయంలో మేము ఆర్ట్ ని జరుపుకునే పండుగ నిర్వహిస్తాము. ఇది నిజంగా చాలా స్పెషల్. అలాగే ఒక ఆర్ట్ టీచర్ గా నేను సహాయపడడం గర్వంగా ఉంది. ఆ, మ్మ్. అది బ్లాక్ రిక్వెస్ట్. ఓ వావ్, అది బ్రాసియస్ చెక్కిందే కదా? అవును, దాని పేరు సన్ఫ్లోరా గ్లేడెడ్ బై ఏ బ్లాక్ డ్రాగన్. ఈ సంవత్సరం ఆర్ట్స్ ఫెస్టివల్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. లాజికే, ఎందుకంటే ఆయన ఈ వేదికకి డైరెక్టర్. సరే, అయితే నేను ఎప్పుడు ఛాలెంజ్ లో పాల్గొనాలి? బ్రాసియస్ జిమ్ దగ్గరే ఉన్నారా? నీ ఛాలెంజ్? ఓహో అవును, తప్పకుండా. నీ టెరా ట్రైనింగ్ కోసమే కదా. మీరు నాతో రండి, నేను తీసుకువెళ్తాను. నమస్కారాలు బ్రాసీ. ఓ హ్యాస్, నువ్వా? బ్రాసి? హ్యాస్? అంతా ఎలా జరుగుతోంది? హ, ఇది నిజంగా ఒక వేడుకలా రూపుదిద్దుకుంటుంది. ఓరే దేవుడా, నువ్వేనా? హాయ్ మిస్టర్ బ్రాసియస్. అయితే మీరు మిస్టర్ హ్యాసెల్ స్నేహితుల్లా ఉన్నారు. మీ ఇద్దరు ఒకరికి ఒకరు బాగా తెలుసు అనుకుంటా. నువ్వు అన్ని బాగా గమనిస్తున్నావు కదా మిస్ లీకో. కొంతకాలం క్రితం నా పని విషయంలో నేను తీవ్రమైన అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నప్పుడు హ్యాస్ నిజంగా నన్ను కాపాడాడు. అతను నా విజన్ ని తిరిగి తీసుకొచ్చాడు. అతని వల్ల నా క్రియేటివిటీ పెరిగింది. నేను నా సొంత స్టైల్ని ఏర్పరచుకున్నాను. అది నువ్వేనా లీకో? నాన్న, మీరు ఇక్కడే ఉన్నారా? అలెక్స్ రాసిన ప్రతి పుస్తకంలో చిత్ర సౌందర్యం ఉట్టిపడుతుంది. నేను వాటిని ఫెస్టివల్లో ప్రదర్శించాలనుకున్నాను, అందుకే వాళ్ళని ఇన్వైట్ చేశాను. హలో అలెక్స్, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. హే, ఇంతకీ నీ టెరా ట్రైనింగ్ ఎలా సాగుతోంది? బాగుంది. నేను బేసిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో పాస్ అయ్యాను. లీకో, నిజంగా అది అద్భుతం. అహ్, నాన్న వీళ్ళు నా స్నేహితులు డాట్ అండ్ క్వాక్స్లీ. గుడ్ టు మీట్ యు. నిన్ను కూడా లీకో నీ గురించి చెప్పింది. ఒకవేళ ఇంకా ఎవరైనా అలెక్స్ లీకో తండ్రి అని చెబితే నేను నమ్మేవాడిని కాదు. ఎక్స్క్యూజ్ మీ బ్రాసియస్, నేను ఎక్కడికి నా బ్యాటిల్ కోసం వచ్చాను. అయితే నువ్వు, ఓ అవును, నీ టెరా ట్రైనింగ్ బేసిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కదా. పోయినసారి మనం కలిసిన దగ్గర నుండి నువ్వు ఎంత ఎదిగావో నాకు తెలుసుకోవాలనుంది. సరే, అలాగైతే అలా చెప్పను, కానీ నేను ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను. ఈ రాత్రి వేడుక మొదలు కాకముందే నేను ఈ కొత్త బొమ్మని పూర్తి చేయాలి. నేను దీన్ని సన్ఫ్లోరా ద డాన్ అని పిలుస్తాను. ఇది హృదయం మేల్కోవడానికి, కలలు నిజం చేసుకోవడానికి ప్రతీక. కాబట్టి వేడుక అయ్యే వరకు నువ్వు నీ టెస్ట్ కోసం ఆగాల్సిందే. ఈలోగా నువ్వు ఈ నగరంలో ఉన్న అద్భుతమైన కళలను చూసి ఆస్వాదించు. కానీ నేను అంతవరకు ఆగలేను. హ్మ్? చూడండి, మనం వీలైనంత త్వరగా ముగియాలి. అప్పుడే బ్లాక్ రిక్వెస్ట్ అని ఛాలెంజ్ చేయగలం. అందుకనే నేను అలాగైతే నేను నీకు సాయం చేయగలను. నెమోనా. ఈ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించింది. నేను అనుకున్నది నిజమే. మనం ఇది వరకు మ్యాచ్ ని వాయిదా వేశాం, కానీ ఈ రోజు కాదు. ఇప్పుడైతే ఎలా ఉంటుంది? అవునా? సరే, ఇప్పుడే చేద్దాం. అదే కదా మాట అంటే. ఈ బాటిల్ మనకి గుర్తుండిపోవాలి. ఏమంటావు? పామెట్ ఒక హ్యాండ్స్ అండ్ పోకెమాన్. అది ఎలక్ట్రిక్ అలాగే ఫైటింగ్ టైప్. ఇవి సాధారణంగా ప్రశాంతంగానే ఉంటాయి, కానీ బ్యాటిల్లో మాత్రం వేగంగా ఉగ్రంగా మారి ప్రత్యర్థుల్ని ఓడిస్తాయి. ఎలక్ట్రిక్ అలాగే ఫైటింగ్ టైపా?
అకాడమీ రూల్స్ ప్రకారం అఫీషియల్ ట్రైనింగ్ లో తప్ప టెరాస్ట్రలైజేషన్ ని ఉపయోగించడానికి అనుమతి లేదు. అందువల్లే నేను దాన్ని వాడను. కావాలంటే వాడుకోండి. నీకెంత ధైర్యం? సరే అయితే బ్యాటిల్ ని మొదలు పెడదాం. స్టాంపింగ్ టాంట్రమ్ ని వాడు. తప్పించుకుని ముందుకెళ్ళడానికి క్విక్ అటాక్ వాడు. ఇప్పుడు డిసర్మింగ్ వాయిస్. ఫార్వర్డ్, దాని దారిలో తప్పించుకో. చూస్తుంటే వాళ్ళు కొత్త దాడులు నేర్చుకున్నట్టున్నారు. అదే కదా మేలైన పార్ట్నర్షిప్ అంటే. ఫ్లేమ్ థ్రోవర్ వాడు. బాగుంది రాయ్. వాన పడుతుందా? దాన్ని చుట్టేసి స్టాంపింగ్ టాంట్రమ్ వాడు. ఫార్వర్డ్, డిగ్ చెయ్యి. దానిపై బాగా దృష్టి పెట్టి ఫ్యూకోకో. అది నేలను కొట్టగానే దాడి చెయ్యి. ఇప్పుడు ఛాన్స్ మనది. ఫ్లేమ్ థ్రోవర్ ని వాడు. డబుల్ షాక్ ఇవ్వు. వెళ్ళు. ఫ్యూకోకో, నీకేం కాలేదుగా? నీ ఫ్లేమ్ థ్రోవర్ ఎందుకు బయటికి రాలేదు? వర్షం వల్ల రాలేదా? నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా సరదాగా జరిగింది. మనం ఒక మర్చిపోలేని బ్యాటిల్ చేశాం కదా. మరోసారి మనం మనం మళ్ళీ మళ్ళీ ఆడదాం. వాన పడకపోయింటే నేనే గెలిచేవాడిని. అందుకే నేను అదంతా టైం వేస్ట్. నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు ఇప్పుడు ఇలా ఉండగా గెలవలేవు. అలా ఎందుకో నువ్వు అర్థం చేసుకునే వరకు నువ్వు ఆప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అవ్వలేవు. కాబట్టి నాతో నీ బ్యాటిల్ వాయిదా పడిపోయినట్టే. నిజంగానా? ఇదేంటి రాయ్? కొన్నిసార్లు మన దృష్టికోణం మారాలంటే దృష్టిని మార్చడం సరైన మార్గం. పండుగ కోసం ఏదైనా తయారు చేద్దామా? ఓ చాలా మంచి ఐడియా. లీకో ఎలాంటి ఆర్ట్ ని రూపొందిస్తుందో అని నాకు చూడాలనుంది. ఈ పండుగను ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా వ్యక్తపరుచుకునే స్వేచ్ఛను ఇవ్వాలని రూపొందించాము. నెమోనా, నీ బుర్రలో కూడా ఒక ఆలోచన ఉంది కదా? అవును, ఉంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి టుగెదర్ విత్ పోకీమాన్. ఇందులో ముఖ్యమైన రూల్ ఏంటంటే మీరేది సృష్టించినా అది పోకీమాన్ తో కలిసి చేయాలి. మా పోకీమాన్ తోనా? వింటుంటే భలే సరదాగా ఉంది. ఈ వర్షం గురించి ఏదైనా చెయ్యాలి. కానీ నాకు నీతో మళ్ళీ బ్యాటిల్ చేయాలనుంది నేమోనా. నువ్వు వేరే దానిపై దృష్టి పెడితే మంచిది. అది సరే, కానీ అటువైపు చూడు. ఫ్యూకోకో, నీకు ఇలాంటివంటే ఇష్టమా? సరే, నీకంత ఆసక్తికరంగా ఉంటే ఒకసారి ప్రయత్నించి చూద్దాం. బాగుంది, ఇప్పుడంతా సర్దుకుంది. నెమోనా, రాయ్ అలాగే అతని మిత్రులకు మన స్టూడియో చూపించు. పండగ సమయంలో పోకీమాన్ జిమ్ ని ఒక వర్క్ షాప్ లాగా ప్రజలకు తెరిచి ఉంచుతారు. మీకు కావాల్సిన టూల్స్ అన్ని వాళ్ళిస్తారు. మీరు మీ క్రియేటివిటీని చూపించాలంతే. బాగుంది. ఎంజాయ్ చేయండి గ్యాంగ్. మేము తిరిగి వెళ్తున్నాం. మనం ఏం తయారు చేద్దాం? ఓ, మా నాన్న చాలా మంచి ఆర్టిస్ట్. నేను ఆయనలో బొమ్మలు గీయనా? సరే, చేసి చూద్దాం. నేను ఆర్ట్స్ చేయగలనని ఖచ్చితంగా చెప్పలేను. వావ్, టింకటింగ్ ఇంత ఆనందంగా ఉండడం ఎప్పుడు చూడలేదు. చారిజాడా, నాకు అర్థమైంది. ఫ్యూకోకో, పద చేద్దాం. ఎలాంటి బొమ్మని గీయాలి? ఒక పాదం ముద్ర. ఓ, నాకు అర్థమైంది. ఫ్లోరగాతో నువ్వు నీ పాదాన్ని అలా పువ్వులా మళ్ళీ వేయవా? అవును, అచ్చం అలాగే. సరే, ఇప్పుడు నేను ప్రయత్నిస్తా. హట్టేనా టెరాపగోస్, మీరు కూడానా? ఎంతమంది ఉంటే అంత మంచిది. థ్యాంక్ యూ. ఒక్క క్షణం ఆగు. నేను దీన్ని దీంతో కనెక్ట్ చేస్తే అప్పుడు లేదు, ఇలా కాదు. బహుశా క్వాక్స్లీ నాకు సాయం చేయగలదేమో. అవును, ఇలా చేస్తే అవుతుందేమో. కానీ నాకు కొంచెం ఏదైనా కొత్తగా చేయాలని ఉంది. ఒకవేళ చేయగలిగితే సరే. అద్ది ఇప్పుడు చారిజాడ్ ఆకారానికి వచ్చింది. రాయ్, హా, ఏంటి డాట్? వాటర్లో నాకు సాయంగా పంపిస్తావా? నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలి. నాకు సాయం చేస్తావా?
థ్యాంక్స్ మేమిక వెళ్తాం. రా ఫ్యూకోకు అందరికంటే గొప్పగా చేద్దాం. ఇదిలా ఉండాలి. ఇది ఇంకా సరిగ్గా రాలేదు. ఏదో మిస్ అవుతున్నట్టుంది. ఇంకొంచెం ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో పడిపోతుంది. ఇక్కడ రెక్క పడిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక కళాఖండం ప్రాణం పోసుకోవాలంటే అది కళాకారుడిపై ఆధారపడి ఉంటుంది. బ్రాసియస్, నిజమైన కళ అనేది మట్టి కుప్పను మలచడం ఒకటే కాదు. నువ్వు చూసేవన్నీ, నీ భావాలు, నువ్వు తాకే ప్రతిదీ అన్నీ కూడా ప్రేరణకి విత్తనాలు. అవి చివరికి కళగా వికసిస్తాయి. అంటే ఇదంతా విత్తనాల గురించా నిజంగా? నాకు ఇదంతా అర్థం కావట్లేదు. నాకు అర్థం కాదు కూడా. నిజమైన కళ అనేది మట్టి కుప్పను మలచడాన్ని మించి ఉంటుంది. ఇందులో మించి ఉండేదేంటి? అయ్యో, నువ్వు బాగానే ఉన్నావు ఫ్యూకోకో. అయ్యో, అంతా కాలిపోయింది. ఏం పర్లేదు ఫ్యూకోకో, మనం కావాలంటే మళ్ళీ చేసి చూద్దాం. ఒక్క క్షణం ఆగు. ఇలా కాలిపోవడం కూడా మన మంచికేమో చూద్దాం. ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కాబట్టి ఇంక ఇది విరగదు. ఇప్పుడు అర్థమైంది. మనం పోకిమోన్ తో కలిసి చేయడం అంటే ఆ పోకిమోన్ చేస్తున్న అటాక్స్ కూడా ఆటను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఇది పని చేయాలి. ఫ్యూకోకో, దీన్ని నువ్వు ఫ్లేమ్ థ్రోర్ తో కాల్చగలవా? బాగా చేసావు. అంతే, ఇక అయిపోయింది. అమ్మయ్యా, అంటే విత్తనాలు అన్ని చోట్ల ఉంటాయి. మనం ఎక్కడ వెతకాలో తెలుసుకోవాలంతే. నేనేమనుకుంటున్నానో తెలుసా? అదే మన బ్యాటిల్ కి కూడా వర్తిస్తుంది. ఇది పావుముడ్ బ్యాటిల్లో ఎలా కనిపిస్తుందో అలా చెక్కిన శిల్పం. అద్భుతంగా ఉంది. ఓయ్, ఇప్పుడు నువ్వేం చేసావో చూపించు. ఆ రంగులందం చూడు. నేను నా పోకిమోన్లు కలిసి దీన్ని తయారు చేశాం. నేను దీన్ని పూర్తిగా వికసించిన ఆర్బోలేవా అంటాను. నేను అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా చేశావు. నువ్వు వేసిన రంగులు అలాగే పద్ధతి వల్ల అది నిజంగా వినూత్నంగా మారింది. నువ్వు అది విన్నావా? ఇదొక హ్యామర్ ఫెర్రిస్ వీల్ లాంటిది. అదొక ఫెర్రిస్ వీలా? క్వాక్స్లీ వాటర్ గన్ వాడు. వాటర్ స్పార్క్స్ వదులు. వావ్, లైట్లు కూడా వెలుగుతున్నాయి. ఇది నిజంగా అద్భుతమైన పనితనం. నేను ఈ ఆర్ట్ని ఫ్యూకోకోతో కలిసి చేశాను. నువ్వు దాని శక్తిని నిజంగా ఫీల్ అవుతున్నావు. అయితే ఆ కళాఖండం పేరేంటి? నేను బలంగా మారాలి. ఎందుకంటే ఫ్యూకోకోకి చారుసార్లు బలంగా ఉండాలని ఉంది. అలాగే నా ఫీలింగ్ కూడా అదే. ఫ్యూకోకో, ఫ్లేమ్ థ్రోవర్ వాడి ఫినిషింగ్ టచ్ ఇవ్వు. ఎంత ఆహ్లాదకరంగా, మనోహరంగా ఉంది. నువ్వు దాని భీకరమైన శక్తిని చూపించగలిగావు. అవును, దాన్నే విజయం అంటారు. మొత్తానికి నీకు అర్థమైంది కదా? ప్రేరణ అనే విత్తనాల కోసం చేసే అన్వేషణ కళలకే కాదు, ఇది అన్ని విషయాలకి వర్తిస్తుంది. అదే బ్యాటిల్లోనూ వర్తిస్తుంది కూడా. టెరాస్టలైజేషన్ అనేది క్రియేషన్ కోసం చేసిన విశ్రమ చర్య. ఒక పోకీమాన్ అలాగే దాని ట్రైనర్ భూమి ఆకాశం లాంటి వారు, భావం ఇంకా కారణం లాగా. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఒక కళాకృతి దాని స్వచ్ఛమైన అర్థాన్ని పొందుతుంది. అవును సార్. నీకోసం బ్యాటిల్ కోర్ట్లో ఎదురు చూస్తుంటాను. హుప్! హహా! నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను. నీ కళాకృతి ఇప్పుడు ప్రారంభించు. మొదలు పెట్టు. సూడో బూడో. అతను మళ్ళీ సూడోబుడోని తీశాడు. సూడో బూడో ఒక రాక్ టైప్ పోకెమాన్. టెరస్టలైజ్ అయ్యాక అది గ్రాస్ టైప్ పోకెమాన్ గా మారుతుంది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అవును, అది రాక్ టైప్ ది అయినా ఫియోకోకో కంటే బలంగా ఉంటుంది. కాబట్టి బ్యాటిల్ గెలవాలి అంటే పరిస్థితులను మార్చే మార్గాన్ని వెతకాలి. మనం బేసిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ని ప్రారంభిద్దాం. బ్యాటిల్ మొదలవుతుంది ఇప్పుడే. ఫ్యూకోకో, స్టాంపింగ్ టాంట్రమ్ వాడు.
ఆఫ్ కోర్స్ ఊహించిందే. సూడో బూడో సబ్స్టిట్యూట్ వాడు. ఎడమ వైపుకి. స్టోన్ ఎడ్జ్ వాడు వెళ్ళు. ఫ్యూగోగో నీకేం కాలేదుగా? సరే డిసార్మింగ్ వాయిస్ వాడు. నేను అలాంటి ఎత్తుని ఇంతకు ముందు చూశాను. సరే అయితే స్టోన్ ఎడ్జ్ వాడు. రాషియస్ ఇంతకు ముందు కట్టే స్టాంపింగ్ ట్యాంట్రమ్ అలాగే డిజార్మింగ్ వాయిస్ చూశాడు. అందుకే కౌంటర్ అటాక్లతో రెడీగా ఉన్నాడు. అసలైన జిమ్ లీడర్ అంటే అలానే ఉంటాడు. ఏం జరిగింది? అప్పుడే అన్ని ఆప్షన్లు అయిపోయాయా? పోరు ఇప్పుడే మొదలైంది. ఫ్లేమ్ థ్రోవర్లను గట్టిగా వదులు. సబ్స్టిట్యూట్ వాడు. ఏంటిది? దాన్ని ఆపలేకపోతుంది. ఇప్పుడు అతను తన దాడుల్ని మారుస్తాడంటావా? ఫ్యూగోగో ఫ్లేమ్ థ్రోవర్ ని వాడుతూనే ఉండు. వీలైనంత దూరం వెళ్ళాలి. బ్యాటిల్ ఇప్పుడు మరింత వేడెక్కబోతుంది. మళ్ళీ మిస్ చేయలేను. విత్తనం ఎక్కడ? అర్థమైంది. ఫ్యూగోగో స్టాంపింగ్ ట్యాంట్రమ్ ని ఎడమ వైపున్న సుడో ఊడో మీద వాడు. అంతే స్టాంపింగ్ ట్యాంట్రమ్ ఎడమ వైపు దాని మీద మళ్ళీ. ఇప్పుడు కుడి దాని వైపు. ఈసారి ఎడమ పక్క. కుడి వైపున. ఎడమ వైపున. స్టోన్ ఎడ్జ్ విసురు త్వరగా. స్టాంపింగ్ ట్యాంట్రమ్ ని వాడు. చూస్తుంటే అది స్టాంపింగ్ ట్యాంట్రమ్ ని తట్టుకునేలా లేదు. దాని అర్థం ఇప్పుడు సమయం వచ్చేసింది. ఆ క్షణానికి కలిసే టైం వచ్చింది. నేను దాన్ని ట్రూలీ కూడా పార్ట్ 2 అని పిలుస్తా. లెట్స్ గో సూడో బూడో. అది టెరాస్టరైజ్ అయింది. ఫ్యూగోగో ఇప్పుడే పూర్తి చెయ్యాలి. స్పార్కిల్ జెమ్ ఆఫ్ డ్రీమ్స్. ఫ్యూగోగో నువ్వు అద్భుతంగా చేశావు. మనం వేగాన్ని పెంచి దాన్ని పూర్తిగా ఓడిద్దాం. ట్రయల్ బ్లేజ్ ని వాడు. మనమే దాన్ని వేగవంతం చేద్దాం. ఫ్లేమ్ చార్జ్ వాడు. అదొక వినూత్న ప్రయత్నం. ఫ్యూగోగో ఫ్లేమ్ థ్రోవర్ ని వాడు. నువ్వు అనుకున్న విజయమే ఇది. అవును అవును చాలా గ్రేట్ ఫ్యూగోగో. చాలా కూల్. ఇక వెనక్కి రా. నువ్వు చాలా బాగా ఆడావు సూడో బూడో. నిజమైన దాన్ని నువ్వు ఎలా గుర్తించావు? నిజమేంటంటే దానికి చెమట పట్టడం నేను చూశాను. నిజానికి మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విత్తనం కూడా ఒక హింట్ లాంటిదని మీరే చెప్పారు. అవును, నువ్వు దాన్ని కనిపెట్టగలిగావు. నువ్వు అన్ని చూడు, అన్ని ఫీల్ అవ్వు, అలాగే ఊహించుకో. అందుకే టెరాస్టలైజేషన్ కళాకారులకు సరిగ్గా సూట్ అవుతుంది. అందుకు గాను నేను ఈ టెస్ట్ కి పాసింగ్ స్కోర్ నీకు ఇస్తున్నాను.
వావ్, అద్భుతంగా ఉంది. చాలా థ్యాంక్స్. చూడు ఫ్యూకోకో, మనం టెస్ట్ పాస్ అయ్యాం. రాయ్ కంగ్రాచులేషన్స్, చాలా Thanks, బాగా నాకు ఆడావు. చాలా సంతోషంగా ఉంది. బహుశా తర్వాత నేనే అనుకుంటా నేను కూడా పాస్ అవుతాను కదా. అవుతాను అయ్యి చూపిస్తాను. బ్యాటిల్ అయిపోయిన తర్వాత నీకు అలా అనిపిస్తుంది కదా. మనం వెళ్ళబోయే దారిలో చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆర్ట్స్ ఫెస్టివల్లో ఇప్పుడే కదా అన్ని స్టార్ట్ అయ్యాయి. అందుకే నా యంగ్ క్రియేటర్స్ మీరంతా వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేయండి. అలాగే.